నర్సాపూర్ సమీపంలో తీరం దాటింది మోంతా తుఫాన్ అర్ధరాత్రి 11:30 నుంచి 12:30 మధ్య ఈ ప్రాంతంలో తుఫాన్ తీరం దాటింది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య విపరీతమైన గాలుల మధ్య తీరం దాటింది. అయితే ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తుఫాన్ బలహీనపడింది, అల్లకల్లోలంగా మారిపోయింది. అక్కడ ఉన్న సముద్రం అంతా కూడా అలలు ఎవ్వెత్తున ఊగిసపడుతూ ఉన్నాయి. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తున్నాయి. రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అనేక గ్రామాలకు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. తీర ప్రాంతాల్లో పలు చోట్ల రహదారులన్నీ కూడా కోతకు గురయ్యాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రతి దగ్గర కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. వెంకట్, మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉంది, అసలు ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? ఎస్ మోనిషా, మోందా తుఫాన్ ప్రభావం గత 2 రోజుల నుంచి కూడా తీవ్రంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంది. రాత్రి నుంచి వర్షాలు భారీగా పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాలో దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉందని చెప్పాలి. కొన్ని చోట్ల తుఫాన్ ప్రభావంతో ఇటు గోదావరి జిల్లాలో కానీ, అటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కానీ, కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో కానీ పెద్ద ఎత్తున ఈ గాలులకు, ముఖ్యంగా వర్షం కంటే కూడా గాలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ ఈదురుగాలు, చెట్లు, అలాగే విద్యుత్ స్తంభాలు విరిగిపడటం, దీంతో రాకపోకలకు కూడా పెద్ద ఎత్తున అంతరాయం ఏర్పడింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో దాదాపు 150 నుంచి 200 గ్రామాలకు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇక తీర ప్రాంతాల్లో కూడా పలు చోట్ల ఇటు రహదారులు కూడా దెబ్బతిన్న పరిస్థితుంది. దీంతో ఎప్పటికప్పుడు అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. విద్యుత్ శాఖ కానీ, రోడ్ల భవనాల శాఖలు కానీ, ఇతర శాఖల అధికారులు, రెవెన్యూ శాఖల అధికారులు కానీ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ పరిస్థితిని సాధారణ స్థితి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వర్ష ప్రభావం అనేది ఇంకా తీవ్రంగా ఉండటంతో, అన్ని ఈదురుగాల ప్రభావం కానీ, వర్షం ప్రభావం కానీ ఇంకా ఈ రోజు కూడా తీవ్రంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ప్రజలను కూడా అప్రమత్తం చేసే పరిస్థితి. ముఖ్యంగా తీర ప్రాంతాలు అయినటువంటి ఉభయ గోదావరి జిల్లాలు కానీ, లేదంటే ఇటు ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలు, గుంటూరు జిల్లాలో దీని ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. ఇటు విజయవాడ నగరంలో కూడా పరిస్థితి కాస్త ఇబ్బందికరంగానే ఉంది. తుఫాను తీరం దాటిన తర్వాత నుంచి దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పిన విధంగానే అర్ధరాత్రి 11:30 నుంచి 12:30 మధ్య తీరం దాటింది. ఇక ఇప్పుడు క్రమంగా రానున్న 6 గంటల్లో కూడా తుఫానుగా బలహీనపడే అవకాశం ఉంది. ఆ తర్వాత నుంచి తుఫాను ప్రభావం క్రమంగా తగ్గే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్తోంది. కానీ ఈ రోజు మాత్రం ఏపీలో 14 జిల్లాలకు ఆరెంజ్, 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో ఇప్పుడు ఎక్కడ బాగా ఎఫెక్ట్ అయింది మోంతా తుఫాన్ ప్రభావంతో? ఏ ప్రాంతాలు ఎఫెక్ట్ అయ్యాయి బాగా? ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్కాపురం కానీ కొన్ని ప్రాంతాలు అయితే తీవ్రంగా ఎఫెక్ట్ అయినాయి అని చెప్పుకోవచ్చు మనిష. అలాగే ఇటు విజయనగరం జిల్లా కానీ, శ్రీకాకుళం జిల్లా కానీ, మన్యం జిల్లాలో కానీ కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ప్రభావం చూపించింది. అనకాపల్లి జిల్లాలో సముద్ర తీర ప్రాంతాలు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యాయి. ఇక ఎన్టీఆర్, కృష్ణా జిల్లా అంటే కృష్ణా జిల్లాలో ఎక్కువగా, అంటే మచిలీపట్నం తీర ప్రాంత సమీపంలో, అలాగే అల్లూరు జిల్లాలో, అటు గుంటూరు, బాపట్ల ప్రాంతాల్లో అయితే తీవ్రంగా దీని ప్రభావం ఉందని చెప్పుకోవాలి. ఇక కోనసీమ జిల్లాలో అయితే కొబ్బరి చెట్లు, అలాగే పెద్ద పెద్ద భారీ వృక్షాలు కూడా విరిగిపడిన పరిస్థితి. అటు కాకినాడ సముద్ర తీరంలో కూడా పరిస్థితి చాలా అలకల్లోలంగా ఉంది. ఇటు రాళ్లు, అంటే సాధారణంగా సముద్ర తీర ప్రాంతాల్లో మీరు చూస్తే బండరాళ్లు ఉంటాయి కొన్ని రోడ్లకు ఆనుకుని ఉన్న సముద్ర తీర ప్రాంతాల్లో. కానీ అలలు 8 నుంచి 10 అడుగుల మేర ఎగిసిపోవడంతో రోడ్ల మీద కూడా నీరు వచ్చేసింది. అలాగే పొలాల్లో కూడా సముద్రం నీరు వెళ్ళిన పరిస్థితి ఉంది. దీంతో అక్కడ రోడ్లు కూడా కోతకు గురయ్యాయి. ప్రస్తుతం అయితే పరిస్థితిని, అంటే కాస్త వర్షాలు తగ్గితే రాష్ట్ర ప్రభుత్వం కూడా కాస్త జాగ్రత్తగా చర్యలు చేపట్టే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో ఇప్పుడు కొన్ని చోట్ల చెట్లు విరిగిపడి వాహనాలు ధ్వంసం అవ్వడం, కొంతమంది అక్కడికక్కడే మృతి చెందడం, ఇలాంటి ఘటనలు కూడా చాలా జరిగాయని విన్నాము. సో దీని గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? దీని ప్రభావం వల్ల మరణాలు అయితే ఎక్కడా లేవు. ప్రాణ నష్టం లేకుండా ముందుగానే ఎక్కడెక్కడైతే ప్రభావం ఉంటుందో, చెట్లు ఎక్కడైతే విరిగిపడే అవకాశం ఉంటుందని అంచనా వేసుకున్న తర్వాత వెంటనే వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. కాబట్టి ఇది ప్రాణ నష్టం అయితే ఎక్కడో ఒకరిద్దరు చెట్ల కింద నుండి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి, కానీ ఎక్కువగా అయితే ప్రాణ నష్టం లేదని చెప్పాలి.
సాధారణంగా ఇటువంటి తుఫాన్లు వచ్చిన సమయంలో పూరి గుడిసెలు కానీ లేదా ఇళ్లు కానీ ఏదన్నా చెట్లు కానీ పడిపోయే సమయంలో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉండదు. రేకుల షెడ్లు కానీ అట్లాంటివి పడిపోతే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉండదు. కానీ ఈసారి మాత్రం అటువంటి నష్టం ఏమీ లేకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎక్కడెక్కడైతే గాలుల తీవ్రత ఉంటుందో అక్కడ ఉన్న వాళ్ళందరినీ అవసరమైతే బలవంతంగానే సరే తరలించేందుకు అధికారులు, పోలీస్ అధికారులు కానీ, రెవెన్యూ శాఖ కానీ, ఇటు విపత్తు నిర్వహణ బృందాలు కానీ ఇవన్నీ కూడా సమన్వయంతో పనిచేయడంతో ప్రాణ నష్టం అయితే తప్పిందనే చెప్పాలి. ఇక ప్రస్తుతానికైతే ఇటు పరిస్థితి అయితే కాస్త క్రమంగా సాధారణ స్థితికి వస్తుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు దీని ఎఫెక్ట్ కాకినాడ తీర ప్రాంతంలో కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. కాకినాడ తీర ప్రాంతంలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పాలి. ఎందుకనంటే అటు తాళ్లరేవు నుంచి తొండంగి మండలం వరకు కూడా తీరం వెంబడి అలల తీవ్రత ఎక్కువగా ఉంది. అలలు ఎగిసిపడటం కూడా మామూలుగా సునామీ మాదిరిగా అలలు ఎగిసిపడుతున్న పరిస్థితి. అలాగే కొత్తపల్లి మండలం కొమరగిరి నుంచి కొనపాపపేట వరకు రాకాశాలలు దాడి చేయడంతో చాలా వరకు రోడ్డు రహదారి అంతా కూడా ధ్వంసమైన పరిస్థితి. ఇక తీరం వెంబడి రాళ్లు ఉన్నప్పటికీ 8 నుంచి 10 అడుగుల వరకు అలలు ఎగిసిపడటంతో అటు సమీప గ్రామాల ప్రజలను కూడా అంటే కొన్ని ప్రాంతాల్లోకి ఇళ్లలో కూడా సముద్రపు నీరు చేరే అవకాశం ఉండటంతో చాలా జాగ్రత్తగా వాళ్ళందరినీ ముందుగానే తరలించారు. కొన్ని ప్రాంతాల్లో ఇక సముద్ర తీరాన్ని ఉన్న ప్రాంతాల్లోనే ఎక్కువగా చెట్లన్నీ కూడా విరిగి నేల కొరిగిన పరిస్థితుంది. సో వెంకట్, ఇప్పుడు ఎప్పటి వరకు నార్మల్ అయ్యే అవకాశం ఉంది? ఎప్పటి వరకు వర్షాలన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది? ఎందుకంటే స్కూల్స్కి వెళ్ళట్లేదు, బయటకు పనులకు వెళ్ళాలన్నా కూడా స్కోప్ లేదు. సో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు ప్రజలంతా కూడా. అవును, ఈ రోజు సాయంత్రానికి అయితే పరిస్థితి దాదాపుగా సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తే ఇటు రైల్వే ట్రాఫిక్ కూడా దెబ్బతింటున్న పరిస్థితి. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే చాలా చోట్ల పలు రైళ్లను కూడా రద్దు చేసింది. ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే అటు అరకు, ఉత్తరాంధ్రలోనైతే అరకు వ్యాలీలో వీటన్నిటిలో కూడా ఎక్కువగా ఈ బండరాళ్లు కూడా విరిగిపడటం, అలాగే రైల్వే ట్రాకులు కూడా ధ్వంసం కావడం జరిగింది. దీనితో రైళ్ల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. వీటన్ని పరిస్థితులు సాధారణ స్థితి రావాలంటే కనీసం 1-2 రోజులు పట్టే అవకాశం ఉంది. అయితే తుఫాను ప్రభావం మాత్రం ఈ రోజు సాయంత్రానికి తగ్గే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే మోంతా తుఫాన్ ముందు నుంచే మనకి అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఏ విధంగా జరిగే సహాయక చర్యలు? ఎందుకంటే చాలా రోడ్స్ బ్లాక్ అయిపోయి కనీసం ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి గత 3 రోజుల నుంచి కూడా. అవును, ఈ విషయంలో అంటే మనం ప్రభుత్వాన్ని పొగడటం లేదా ఇంకొక విషయం అని కాదు, కానీ అడ్మినిస్ట్రేషన్ విషయంలో చంద్రబాబు ఇటు అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో చంద్రబాబు ఎప్పటి నుంచో కూడా ఈ విషయంలో పూర్తి అనుభవం ఉన్న నాయకుడు అని చెప్పుకోవాలి. ఈ విషయంలోనే ముఖ్యమంత్రి ముందు నుంచి కూడా రాత్రి ఆర్టీజీఎస్ లో సచివాలయంలోనే ఉండి 11 గంటల 30 నిమిషాల వరకు ఆయన సమీక్ష సమావేశాలు జరిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని జిల్లాల వారీగా తెలుసుకున్న పరిస్థితి కూడా ఉంది. ఇక మంత్రులు నారా లోకేష్ కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, అలాగే జిల్లాల్లో ఉన్నటువంటి మంత్రులు ఇప్పుడు ఎవరెవరైతే హోంమంత్రి అనిత కానీ, బీసీ జనార్దన్ రెడ్డి కానీ, నిమ్మల రామానాయుడు కానీ, అటు తుఫాన్ ప్రభావిత జిల్లాలో గొట్టిపాటి రవికుమార్ కానీ, కొండపల్లి శ్రీనివాస్ కానీ, వీళ్ళందరూ కూడా అచ్చెన్నాయుడు వీళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు అధికారులను అలర్ట్ చేస్తూ, అలాగే ప్రజలతో కూడా స్వయంగా పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా పరిశీలిస్తూ ఏదన్నా లోపాలు ఉంటే వాటిని వెంటనే సవరించే దిశగా కూడా ఆదేశాలు ఇవ్వటం, వాళ్ళు అక్కడే ఉండి వాటిని అంటే పూర్తయ్యే వరకు కూడా అక్కడే ఉండి పర్యవేక్షించిన పరిస్థితి ఉంది. ఇక ఎక్కడైతే ఈ ఈదురుగాళ్లకు విద్యుత్ స్తంభాలు విరిగిపడే అవకాశం ఉందో అక్కడికి కూడా ముందుగానే విద్యుత్ స్తంభాలు అన్నింటినీ కూడా తరలించడం జరిగింది. ఇటు ఉభయ గోదావరి జిల్లాలు కానీ, ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలకు కానీ, ఇటు కృష్ణా జిల్లాకు కానీ ముందుగా అంటే విద్యుత్ స్తంభాలు విరిగిపడితే వాటిని మళ్ళీ తీసుకొచ్చి వాటిని అంటే యథాస్థానంలో ఉంచడానికి చాలా సమయం పడుతుంది. కానీ ముందుగానే విరిగిపడిన వెంటనే కూడా త్వరితగతిన వాటిని పూర్తి చేసి కమ్యూనికేషన్ వ్యవస్థకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టడం జరిగింది. ఇక మత్స్యకారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏవైతే ఉపాధి కోల్పోయారో గత 5 రోజుల నుంచి ఇళ్లకే పరిమితమై ఉన్నారో వాళ్ళందరికీ కూడా 50 కేజీల బియ్యం అందించాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయిన వాళ్ళందరికీ కూడా 3,000 రూపాయల చొప్పున ఇవ్వనున్నారు. అటు రైతులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. పంట నష్టాన్ని ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేయడంతో పాటుగా ఎక్కడెక్కడైతే సాధారణంగా ఇప్పుడు పత్తి కానీ, మిరప కానీ ఈ పంటలకు ఎక్కువగా తీవ్ర నష్టం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు చేతికి వచ్చే సమయం ఇది.
కాబట్టి వీటన్నిటికి సంబంధించి పంట నష్టాన్ని అంచనా వేసి అటు ఉద్యానవన పంటలు అరటి కానీ చెరుకు కానీ ఈ పంటలకు కూడా ఎక్కువగా చర్యలు చేపట్టడం అయితే జరిగింది. ఈ పంట నష్టాన్ని అంచనా వేసి రైతులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్. చూస్తూ ఉన్నాము మోంతా తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉంది, అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా చేశారు. సో దగ్గరుండి అక్కడున్న సహాయక చర్యలన్నీ కూడా సీఎం చంద్రబాబు పర్యవేక్షించారు. తీర ప్రాంతాల్లో కొన్ని రహదారులన్నీ కూడా కోతకు గురైతే వాటిని కూడా వెంటనే మరమ్మతు చేయడం, లేకపోతే అక్కడున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా సహాయక చర్యలు అయితే చేపట్టారు.